ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని కానీ, అమ్మమని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్క్ చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏంది వీడియోస్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా? కాల్స్ ఇస్తారా? అడుగుతున్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే. ఈరోజు చాలా అంటే 4 రోజులు గ్యాప్ వచ్చాక ఈరోజు మళ్ళీ ట్రేడింగ్ చేసింది. మన స్టైల్ ఒకటే. ఏంది మన బ్లూ లెవెల్‌తో రీడ్ చేస్తాం. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా. నెక్స్ట్ ఏం చేస్తాం? ట్రేడ్స్ ఇనిషియేట్ చేస్తాం. యాడ నుంచి మన జోన్స్ కాడ నుంచి. తీసుకొని రోజు ప్రాఫిట్‌లోనే ఉంటాం మనం. దాంట్లో మాత్రం ఎటువంటి 7 సార్లు మాత్రం ప్రాఫిట్‌లోనే ఉంటాం. అలాగే ఈరోజు కూడా నిఫ్టీలో నాకు ట్రేడ్ దొరికింది. ట్రేడ్ చేశాను. చూద్దామా? ఎలా చేసాం ఏందనేది. ఇది నిఫ్టీలో పొద్దున్నే ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక పొద్దున ఏం చేసింది? సపోర్ట్ దగ్గరికొచ్చింది. నేను ఎప్పుడు సెల్ చేయటానికే ట్రై చేస్తా. నాకు ఎక్కువ సెల్లింగ్ అంటేనే ఇష్టం. ఎందుకంటే మార్కెట్‌లో 2 రోజులు బై జరిగితే 4 రోజులు సేల్ జరగద్ది. అందుకనే నేను ఎక్కువ సెల్లింగ్ కోసమే కూర్చుంటా. ఇప్పుడు పొద్దున్నే ఓపెన్ అవ్వంగానే ఇది సపోర్ట్ దగ్గరికొచ్చింది. సపోర్ట్ దగ్గరికొచ్చి నాకు తెలుసు బై జరగద్దని. కానీ నేను బై చేయను. ఎందుకంటే ఎక్కడి నుంచైనా ఈడ సి సి మళ్ళీ ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకొని కింద పడిద్దని అని నాకు ఫీలింగ్ ఉంటది. అందుకని చెప్పి నేను బై చేయడానికి చూడను. ఇప్పుడు నా ఎంటైర్ జోన్ టచ్ అయింది కదా! ఈ జోన్ టచ్ అయినాక ఎంటైర్ జోన్‌ని చిన్న చిన్న మైన్యూర్ వదిలిపెట్టిపోద్ది. ఏంది? ఇక్కడ గ్యాప్ ఉంది. ఇక్కడ గ్యాప్ కోసమే నేను దీన్ని సెల్ చేశా. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయటానికి రావాలి. అందుకని నేను సెల్ చేశా. నాకు 55 పాయింట్ల దాకా వచ్చింది. ఈ గ్యాప్‌ని టచ్ అయిపోయిందని నేను ఎగ్జిట్ అయిపోతా. అది ఎంతైనా ఉన్నాయి. కానీ బయింగ్ ట్రెండ్ గదా! ఆల్రెడీ ముందు సపోర్ట్ దగ్గరికొచ్చి పోతుంది. సపోర్ట్ దగ్గరికొస్తుంది పోతుందంటే ఇది దీనికోసం వచ్చింది. ఈ గ్యాప్ కోసం వచ్చింది. ఈ గ్యాప్‌ని ఫిల్ చేసుకునే యత్నంలో నా ఎగ్జిట్ ఉంటది. ఇంక మళ్ళీ ఇంత ఫేవర్ పోయినా నేను తీసుకోను. ఎందుకంటే బయింగ్ ట్రెండ్‌లో ఉంది చూడండి. ఎంత ఫాస్ట్‌గా ఎళ్ళొద్దో. ఎళ్ళేటప్పుడు మామూలు ఫాస్ట్‌గా ఎళ్ళదు. అందుకని ఈ మొమెంటమ్‌నే నేను పట్టుకుంటా ఈ గ్యాప్ దాకా. ఓకే. ఇది. ఎన్ని పాయింట్‌లొచ్చింది మనకి? దీంట్లో ట్రేడ్ తీసుకున్నా. ఎప్పుడు తీసుకున్నాను? ఇది. ఇది. ఎన్ని గంటలకి? ఇదిగో ఈ 2 గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ చేసేటప్పుడు మన ఎంట్రీ ఎన్ని గంటలకి? ఒక 12 మామూలుగా 12:55కి ఇది ఏర్పడింది. మనది మాత్రం 1:10కి ఎంట్రీ ఉంది. ఇదిగోండి ఈ క్యాండిల్‌లో. ఈ క్యాండిల్‌లో ఎంట్రీ 1:10కి. ఆ 2 క్యాండిల్స్ ఇక్కడ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఉంది. ఈ గ్యాప్ దగ్గరికొచ్చాక ఎగ్జిట్. ఈ గ్యాప్ దగ్గరికి ఎప్పుడొచ్చింది? ఈ క్యాండిల్‌లో వచ్చింది. ఈ క్యాండిల్ వచ్చాక నేను 20 పాయింట్లే కాపెడతా. ఆ క్యాండిల్ దగ్గరికొచ్చాక ఎంతొచ్చింది? ఇదండి. ఆల్‌మోస్ట్ 50 పాయింట్లు టచ్ అయిపోయింది. అదే యత్నంలో. ఆ 50 పాయింట్లు తీసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ట్రెండ్ బులిష్. బులిష్ అయినప్పుడు నీకు కావాల్సింది నువ్వు మైన్‌ని చిన్న చిన్నవి పట్టుకుంటున్నావు కాబట్టి, ఆడు 50 పాయింట్లు వచ్చింది కాబట్టి నువ్వు ఎగ్జిట్ అయిపోతా. ఇది మెయిన్ ట్రెండ్ నువ్వు ట్రెండ్‌ని బట్టి ట్రెండ్‌కి తగ్గట్టే చేయాలి. కానీ ఇక్కడ ఈ గ్యాప్ కోసమే నేను నా మెయిన్ లెవెల్ టచ్ అయినా సెల్ చేశా. దీన్ని ఒక్కసారి ఫిల్ చేసుకుందా ఇంకెళ్ళిపోద్ది. మామూలు బంప్ రాదు. ఎందుకంటే బయింగ్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి. అందుకే ఈ లోపే నాకు 50 పాయింట్లు వచ్చింది. 50 పాయింట్లు తీసుకొని ఎగ్జిట్. ఇంక నాకొద్దు. ఎందుకంటే ఇది ఫిల్ చేసుకోవడానికి ఇది వచ్చిద్ది. అందుకోసం దీన్ని పెట్టుకొనే నేను సెల్ చేసిన. ఏంది? ఈ ఒక్క చిన్న దీన్ని పెట్టుకొనే దాన్ని సెల్ చేసిన. మామూలుగా సెల్ చేయను. ఎందుకంటే బయింగ్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఎక్కడి నుంచైనా ఏదో ఒక స్వింగ్ కానీ సపోర్ట్ తీసుకొని పైకెళ్తాడు. సపోర్ట్ తీసుకొని పైకెళ్తాడు. కానీ ఎప్పుడైతే దీన్ని కనిపెట్టానో ఇప్పుడు సపోర్ట్ దగ్గరికొచ్చింది. పైకెళ్తుంది. అంటే బయింగే జరగాల. కానీ ఇక్కడ ఎందుకు గ్యాప్ ఇచ్చిపోయింది అంటే, నీ రెసిస్టెన్స్ అని టచ్ అయ్యి మొత్తం ఫుల్‌గా చేసేసినాక ఎంటైర్ జోన్ ఫుల్‌గా టచ్ అయినాక ఎప్పుడైతే ఇది ఉంటదా ఫ్రీ స్పేస్ కాడ కిందకొచ్చినాక ఈడ ఏర్పడే సింటమ్స్‌ని బట్టి చెప్పాగా క్యాండిల్స్ సింటమ్స్ ఉంటాయని. ఆ సింటమ్స్‌ని బట్టి ఎంట్రీ తీసుకున్నా. ఎంతొచ్చింది? 50 పాయింట్లొచ్చేసింది. చూస్తున్నాం గాని. నాకొద్దు. ఇక్కడి నుంచి ఎంత కిందకి పోయినా నాకొద్దు. నాదేంది? ఈ స్పేస్‌ని ఫిల్ చేయాలి. ఈ స్పేస్‌ని ఫిల్ చేస్తే నా ఎగ్జిట్. ఆల్రెడీ ఈ యత్నంలో వచ్చేసింది కదా! నేను 50 పాయింట్లు తీసుకొని ఎగ్జిట్ అయిపోయా. ఇంక నాకొద్దు ఎంతిచ్చినా. అది. నిఫ్టీలో 50 పాయింట్లు తీసుకున్నాం. స్టాక్స్‌లో మామూలుగా రాలా.
మన మెయిన్ స్టాక్స్ కదా, నిఫ్టీలో నాకు కన్ఫర్మేషన్ దొరికినప్పుడే ట్రేడ్ చేస్తా. ఎలాంటివి ఈ గ్యాప్స్ అని నాకు ఫుల్గా టచ్ అవ్వకుండా పోయినాయి అని ఇలా కనిపించినప్పుడే నిఫ్టీలో చేస్తా ట్రేడ్. మెయిన్ నేను స్టాక్స్లో చేస్తా, రోజుకి 5 నుంచి 6 స్టాక్స్లో కూడా చేస్తా. ఈరోజు దేంట్లో చేసామని చూద్దాం. అన్నిట్లో ఒకే రీడింగ్ ఉంటుంది, బ్లూ లెవెల్ రీడింగ్. బ్లూ లెవెల్ పెట్టుకొని రీడ్ చేస్తా టెక్నికల్గా, ఫండమెంటల్గా. ఎగ్జిక్యూటివ్ మాత్రం నా జోన్స్ కాడి నుంచి చేస్తా. అందరూ ఏం చేస్తారు, బ్లూ లెవెల్ నుంచి దగ్గర చేయాలని చూస్తారు, కానీ నేను అక్కడి నుంచి చేయను. ఇది చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేశాను, సేల్ చేశా. ఎందుకు సేల్ చేశాను, ఇది నా ఎంటైర్ లెవెల్. ఇది బ్లూ లెవెల్ ఎక్కడ ఉంది, ఇదిగోండి ఏడో ఉంది బ్లూ లెవెల్. ఎక్కడ ఉంది బ్లూ లెవెల్, ఇక్కడ ఉంది బ్లూ లెవెల్. ఈ బ్లూ లెవెల్కి నేను ఏం చేసింది, పైకి వచ్చింది. పైకి వచ్చినాక ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేశా. రీచ్ చేసినాక పొద్దున్న అంటే జోన్ తినేసింది, మొత్తాన్ని తినేసింది. తినేసి నాకు ఏం చేయాలంటే, ఇంత దూరం వచ్చింది కదా, ఏడాదాకా వచ్చేదాకా ఓపిక ఉండదు. ఇక్కడ చాలా లెవెల్స్ వస్తాయి డే టైం ఫ్రేమ్లో. స్వింగ్ అయినా ఐ అని ఈ అని ఈ అని చాలా వస్తాయి. అక్కడి నుంచి అందరూ చేస్తారు, కానీ నేను అక్కడి నుంచి చేయను. ఎందుకంటే నా మొత్తం మళ్ళీ లెవెల్ టచ్ అవ్వాలి. లెవెల్ టచ్ అయిన సింటమ్స్ని బట్టే చేస్తాను. ఇది మొత్తం తినేసింది అంటే నాకు తెలుసు కింద పడిద్దని. కానీ ఇక్కడికి వచ్చినాక కంపేర్ చేస్తా, నిఫ్టీని సెక్టర్ని కంపేర్ చేస్తా. నిఫ్టీ సెక్టర్ ఏం చేస్తుంది, హైయర్ చేసుకుంటా పోతుంది. అంటే బయింగ్ ట్రైన్లో ఉంది. బయింగ్ ట్రైన్లో ఉన్నప్పుడు నువ్వు కాసేపు ఆగాలి, ఏంది మళ్ళీ స్ట్రక్చర్ మారేదాకా. ఏం చేసింది, స్ట్రక్చర్ మారింది. నీ లెవెల్ టచ్ అయినాక మళ్ళీ ఏం చేసింది, లోవర్లో వేసింది, ఇన్సైడ్ వేసింది. మెయిన్ లెగ్ ఇది, మెయిన్ లెగ్ ఇది. ఈ లెగ్ని బ్రేక్ చేయాల, ఓకే. కానీ ఇన్సైడ్ స్వింగ్ వేసిందిగా, కన్ఫర్మ్ చేసిందిగా. ఈ యత్నంలోనే నేను ఎంట్రీ తీసుకున్నా. ఎంట్రీ తీసుకున్నాక నాకు ఎంత వచ్చింది, 1:4 అయితే వచ్చేసింది. నేను చూపిస్తా చూడండి. ఇది అక్కడికి వచ్చింది కదా, దీనిపైన ఎస్ఎల్ ఇక్కడే ఎంట్రీ ఇచ్చేసా. 10 పైసలు బఫర్ ఇచ్చి పెట్టా. ఎంత వచ్చిందా, ఆల్మోస్ట్ 1:10 వచ్చింది. అదే ఫ్లోలో 1:10 ఇంకెక్కడ ఆగదు. ఎందుకంటే నువ్వు మెయిన్ ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేసినప్పుడు నువ్వు ధైర్యంగా ఎంట్రీ తీసుకుంటావు. ఇక్కడ ఏంది, నిఫ్టీ అవి బయింగ్లో ఉన్నాయి కాబట్టి నేను టచ్ అవ్వగానే తీసుకోను. ఎప్పుడైతే మళ్ళీ స్ట్రక్చర్ మార్చొద్దో, ఫస్ట్ మన దాంట్లో ఉండేది ఏంది, మెయిన్ స్ట్రక్చరు, నెక్స్ట్ ప్రైజు, మూడోది వాల్యూమ్. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిన బుద్ధి ఇదండి. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ ముందు బైర్ ఎంటర్ అయి ఉంటాడు. బైర్ ఎంటర్ అయినప్పుడు ఈ బంప్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి కుదిరితే సైడ్ వేలో ఉండబోద్ది, లేకపోతే కిందకే మన లెవెల్ బ్లూ లెవెల్ కదా, దాన్ని టచ్ అవ్వడం ట్రై చేస్తుంది. కానీ ఈ లోపే మనకి ఎంత వచ్చింది, 1:10 వచ్చింది. మన ఎంట్రీ ఏడే, స్టాప్ లాస్ దీనిపైనే. దీనిపైన స్టాప్ లాస్ 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాం. ఆ 10 1:9 వచ్చింది. ఓకే, అది దీనిలో శ్రీరామ్ అన్నింటిలో ఒకే రీడింగ్ ఉంటుంది. మనం ఫండమెంటల్గా టెక్నికల్గా బ్లూ లెవెల్తో రీడ్ చేస్తాం, ఎంట్రీస్ తీసుకుంటాం. నెక్స్ట్ శ్రీరామ్ పిన్. సేమ్ శ్రీరామ్ పిన్ ఏంది, బ్లూ లెవెల్. నా లెవెల్ ఏడో ఉంది, అక్కడ ఇక్కడ ఉంది నా లెవెల్. ఈ లెవెల్కి ఏం చేసింది, చాలా టాప్లో ఉంది, అంటే లైఫ్ టైం హైలో ఉంది. లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు ఏంది, ఏ ఇంపార్టెంట్, నేను బ్యాక్ టెస్ట్లు చేసి ఎన్నో చేసి ఫార్వర్డ్ టెస్ట్లు చేసి లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు కనుక్కుంది. ఇది ఏంది, దేనికి వాల్యూ ఉంటుంది, స్ట్రైక్ ప్రైస్కి వాల్యూ ఉంటుంది. లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు స్ట్రైక్ ప్రైస్కి వాల్యూ ఉంటుంది. ఆ స్ట్రైక్ ప్రైస్లో కూడా ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, బ్యాక్ టెస్ట్లో అవి చేస్తేనే తెలిసిద్ది. ఏం చేశాను, నేను నా స్ట్రైక్ ప్రైస్ని 75ని పట్టుకున్నాను. స్ట్రైక్ ప్రైస్ 75. నాకు లైఫ్ టైం హైలో ఏమీ లేదు, నా బ్లూ లెవెల్ ఏడా ఉంది. దీనికి ఏం కంపేర్ చేయకుండా వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. లైఫ్ టైం ఉంది, నాకు ఏడు దాకా రావాలని ఆధారం ఉంది. అందుకని నేనేం చేశాను, లైఫ్ టైం హైలో నేను స్ట్రైక్ ప్రైస్ 75 అనే దాన్ని పట్టుకున్నా. 75ని పట్టుకొని సేల్ చేసిన. పొద్దున్న సపోర్ట్ తీసుకుంది, ఓకే. పొద్దున ఏంది, నా జోన్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ నిఫ్టీలో లాగే నేనేం చేశాను, ఇది సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. ఈ రోజుకి కుదిరితే ఇక్కడ ఇదోని నా జోన్లోనే ఇక్కడ ఏం చేసింది, గ్యాప్ వదిలిపెట్టిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసుకుంటే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా. ఇది అదే ఫ్లోలో ఏం చేసింది, అదే ఫ్లోలో దూకేసింది. ఇక్కడ ఎందుకు వెయిట్ చేశాను, ఇప్పుడు నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోయాను, నా గ్యాప్ని టచ్ అవ్వగానే. దీంట్లో ఎందుకు వెయిట్ చేశాను, ఇది స్టాక్, అది నిఫ్టీ కన్ఫర్మేషన్ ఏరియా ఉంటుంది, దీని కన్ఫర్మేషన్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో టచ్ అవ్వగానే బంప్ వస్తుంది. దీంట్లో నిఫ్టీని కంపేర్ చేస్తే నిఫ్టీ ఆ టైంలో ఏం చేస్తుంది, ఇంకా టచ్ కాల. ఏం చేసింది, ఆ టైంలో నిఫ్టీ టచ్ కాలేదు కాబట్టి దీంట్లో వెయిట్ చేసి అదే యత్నంలో కిందకి వెళ్ళిపోయింది. దీంట్లో ఎంత వచ్చింది, దీంట్లో స్ట్రైక్ ప్రైస్ని పెట్టుకొని సరే, అంటే లైఫ్ టైం హైలో ఉన్నప్పుడు స్ట్రైక్ ప్రైస్ అనేది ఇంపార్టెంట్. సేమ్ ఇది బ్రేకింగ్ సైడ్గా, ఇది ఈ లోవర్ టైల్ క్యాన్ వేసింది కదా, దాని కింద బ్రేక్ చేసింది కదా, 10 పైసలు బఫర్ ఇచ్చి పెట్టా. ఎంత వచ్చిందా, 1:6 వచ్చింది. దీంట్లో ఇంకా మన ఫేవర్గానే ఉంది. కాకపోతే ఎంటైర్ ఈ జోన్ కాడి నుంచి మళ్ళీ ఎనీ టైం లోన్ బ్రేక్ చేసిందిగా, ఎనీ టైం మళ్ళీ పైకి పోవడానికి ట్రై చేస్తుంది. అందుకని మనం దీంట్లో ఎగ్జిట్. ఎందుకంటే హయ్యర్ ఐ ఎలా క్రియేట్ చేస్తుంది, 1:6 ఇచ్చినాక ఎలా క్రియేట్ చేస్తుంది అంటే, పొద్దున ఎలా చేస్తుంది, ఇలా హయ్యర్ ఐ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. అంటే ఆ లోన్ టచ్ అయినప్పుడు ఏమైందంటే, ఈ లోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ లోకా నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ట్రై. అందుకని చెప్పి మనం ఇది లోన్ బ్రేక్ చేసేటప్పుడు మన ఎగ్జిట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్లో 1:6 వచ్చింది. ఓకే, దీంట్లో ఏం చేసింది, 1:9 వచ్చింది.
దీంట్లో 1:6 వచ్చింది. మనకి మెయిన్ స్టాక్స్. నెక్స్ట్ బజాజ్ ఆటో. బజాజ్ ఆటో ఏం చేశాను, ఎక్కడి నుంచి సేల్ చేసిన. సేమ్ అన్నిట్లో ఒకటే రీడింగ్, ఒకటే టైప్ ఆఫ్ రీడింగ్, బ్లూ లెవెల్. ఆ బ్లూ లెవెల్కి ఏం చేసింది, ఓపెన్ అవ్వని కిందకి బ్రేక్ చేసుకుంటా వచ్చేసింది. కింద బ్రేక్ చేసుకుంటా వచ్చినప్పుడు నేను ఎక్కడ చేసి అందరూ బ్లూ లెవెల్ దగ్గర నుంచి చేయాలనుకుంటాను. ఇదేంది, నా మెయిన్ లెవెల్. ఇది నా లెవెల్, ఇది అందరూ బ్లూ లెవెల్, నా మెయిన్ లెవెల్ ఇది. దీన్ని టచ్ అయినాక ఒకేసారి బ్రేక్ చేస్తుంది. ఏం బ్రేక్ చేస్తుంది, నేను రోజు చెప్పేది ఒకటే, ఒకేసారి 2 క్యాన్లు బ్రేక్ చేస్తుంది. దీనిపైనే స్టాప్ లాస్, దీని ఎంట్రీ ఎంట్రీ. మళ్ళీ ఓడి వచ్చిన ప్రైస్ నాకు ఎంత 1:3, ఆల్మోస్ట్ 1:3 దాకా చూపించి మళ్ళీ ఏం చేసింది అంటే 2.5 1:3 ఆల్మోస్ట్. మళ్ళీ నా ఎంట్రీ ప్లేస్కి వచ్చింది. కానీ నా ఎంట్రీ అయితే అయిపోయింది. ఎస్ఎల్ పోయినా నాకు 1:4 అనేది ఎగ్జిట్ కాను. అట్టాగా ఎస్ఎల్ పోయినా సరే ఇచ్చేస్తా. కానీ నాకు 1:4 అయితే తీసుకోవాలి. దీంట్లో ఇంకా రాలేదు, దీంట్లో ఇంకా ఎగ్జిట్ కాలేదు. నాకు ఫేవర్గా ఉంటే మాత్రం ఎంతసేపు అని వెయిట్ చేస్తా. ఇప్పుడు ఇది ఉంది, దీంట్లో 1:9 వచ్చింది. 1:9 వచ్చింది అని చెప్పి వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఏం చెప్తానంటే, నిఫ్టీని కోరిలేట్ చేసుకొని నిఫ్టీ బయింగ్ ట్రెండ్, ఇది గ్యాప్, ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి. అందుకని చెప్పి అన్నింటిలో ఎగ్జిట్ అయిపోదాం. బజాజ్ ఆటోలో మాత్రం ఎగ్జిట్ కావు, ఎందుకంటే ఎస్ఎల్ పోయి ఇచ్చేస్తాం, నాకు కన్ఫర్మ్ అయింది. ఇది ఇంకా 1:4 ఇలా ఎస్ఎల్ పోతే పోద్ది, కానీ వీటిలో తీసేసుకుంటా. ఎందుకు 1:9 వచ్చింది. నా మెయిన్ లెవెల్ వచ్చి బ్లూ లెవెల్. మెయిన్ ఎక్కడ దాకా బ్లూ లెవెల్ నా లెవెల్. కానీ నిఫ్టీని కంపేర్ చేసినప్పుడు మాత్రం ఎగ్జిట్ అయిపోతా, ఎందుకంటే గ్యాప్ ఫిల్ బయింగ్ ట్రెండ్లో ఉంది, గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి మాత్రం వచ్చింది. దీంట్లో ఆల్మోస్ట్ 1:9 వచ్చింది. దీంట్లో ఎగ్జిట్. శ్రీరామ్ ఫిల్లో ఎగ్జిట్ లోన్ టచ్ అయ్యేటప్పుడు 1:6. బజాజ్ ఆటోలో ఎగ్జిట్ కావాలి, అసలు అని ఇచ్చేస్తా, ఎందుకంటే నాకు 1:4 రాలా. 1:4 వచ్చింటే నిఫ్టీ అప్లోడ్ టచ్ అయ్యి ఉండేవాడిని. అక్కడ ఆదాయం వచ్చింది మాత్రం ఎగ్జిట్ అయిపోతా. నెక్స్ట్ ఎల్టీ. సేమ్ ఎల్టీ, సేమ్ రీడింగ్ ఏంది, బ్లూ లెవెల్. బ్లూ లెవెల్, నా బ్లూ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, బ్లూ లెవెల్తో కంపేర్ చేసాం. ఈ బ్లూ లెవెల్ కూడా ఇక్కడ ఉంది, దీంట్లోనే ఉంది. ఇది ఓపెన్ అవ్వగానే నా బ్లూ లెవెల్ మొత్తాన్ని బ్రేక్ చేసింది. అందరు బ్లూ లెవెల్, నా జోను మొత్తం ఒకే దగ్గర వచ్చింది. ఒక్క దగ్గర వచ్చింది కాబట్టి అందరూ ఏ నుంచి ఇదిగో ఎన్ని స్వింగ్లు ఉన్నాయి కదా, అందరూ ఆ నుంచి ఏ నుంచి అని. కానీ నేను నా లెవెల్ మొత్తం టచ్ అయినాక ఏం చెప్పిన, ఒకేసారి 2 క్యాన్లు బ్రేక్ చేస్తుందా, ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ సేమ్ అన్నింటిలో ఒకటే టైప్ ఆఫ్ రీడింగ్, వన్ టైప్ ఆఫ్ రీడింగ్. ఏం చేస్తుంది, ఈ 2 క్యాన్లు బ్రేక్ చేస్తుంది, అయిపోయింది. ఎంట్రీ అసలు పోయినా సరే ఎంట్రీ ఇదే. ఒకేసారి 2 క్యాన్లు బ్రేక్ చేస్తుంది, ఇదే. చూడు మళ్ళీ ఎడదాకా కూడా పోయింది. మనం 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాం. దీంట్లో ఎంత వచ్చింది, 1:7. 10 పైసలు బఫర్ ఇచ్చి పెడతాము అంటే ఆల్మోస్ట్ 1:6. ఇదేం చేసింది, మళ్ళీ ఏం చేసింది, నీ ఎంట్రీ ఆల్మోస్ట్ మళ్ళీ బ్రేక్ చేసినా మళ్ళీ నీ అసలు పోద్దు కూడా అని అనిపించింది. కానీ పోదు, ఎందుకంటే నువ్వు రీడ్ చేసే ఫండమెంటల్గా టెక్నికల్గా బ్లూ లెవెల్తో రీడ్ చేసినప్పుడు, ఆ మెయిన్ లెవెల్తో రీడ్ చేసినప్పుడు నువ్వు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ నువ్వు ధైర్యంగా కూర్చోవచ్చు. చూడు 1:7 వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఈ జోన్లో, ఈ జోన్లో ఎక్స్పెక్ట్ చేస్తే అది ఇంకా కిందకి వెళ్ళిపోయింది. ఇంకా దీంట్లో ఇదిగో ఇక్కడ లాస్ట్గా బైర్ ఎంటర్ అయ్యి ఉంటాడు. ఈ బైర్ టచ్ అవ్వగానే ఎగ్జిట్. ఓకే, ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటాడు. వన్ టచ్ అవ్వగానే లో లెవెల్ టచ్ అవ్వగానే ఎగ్జిట్, హై లెవెల్. చూడండి, నిఫ్టీ అనేది ఏదైతే చెప్పానో ఆ గ్యాప్ దగ్గర నుంచే అది ఫిల్ చేసుకున్నాకే పైకి పోవడం ట్రై చేస్తుంది. ఈ లోపు మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ప్రతిరోజు నా లెవెల్ని పట్టుకొని చెప్తున్నా, బ్లూ లెవెల్ అని చెప్తున్నాను, జోన్స్ అని చెప్తున్నా, అన్నీ చెప్తున్నాను. వీడేంట్రా ప్రతిరోజు 1:4, ప్రతిరోజు ప్రతి స్టాక్లో చెప్తున్నాడు 1:4, చెప్పినట్టే జరుగుతుందని అనుకున్నా. కానీ ఇక మెయిన్ ఏంటంటే ఆ ఒక నేను ఎందుకంటే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, ఈ లెవెల్ ఏరికే గ్యాప్ దగ్గరికి అని, ఎందుకంటే ఎన్నో బ్యాక్ టెస్టులు, ఎన్ని ఫార్వర్డ్ టెస్టులు చేసి ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఒక నెలలో వచ్చింది కాదు, ఒక సంవత్సరం వచ్చింది కాదు, ఓవర్ నైట్ అయితే వచ్చింది అసలు కాదు. ఏంటంటే 5 సంవత్సరాల కష్టం, 5 సంవత్సరాలు కష్టపడితేనే ఇక్కడ దాకా వచ్చాను. ఏంది, ఇక్కడ దాకా ఎలా వచ్చాను, ఈ బ్లూ లెవెల్ చెప్తున్నాడు, ఆ లెవెల్సే చెప్తున్నాడు, అక్కడి నుంచి ట్రేడ్ చేస్తున్నాడు, సక్సెస్లో ఉంటున్నాడు, ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాడు అని అందరికి ఉండే డౌటే. కానీ అందరూ ఏమనుకుంటున్నారు, వీడు ఫెయిల్ అయితే బాగుండు, వీడు ఫెయిల్ అయితే బాగుండు అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఫెయిల్ కాను. ఎందుకంటే ఆ ఒక్క సిస్టమ్, అంటే నా దగ్గర 4 ఉంటాయి సిస్టమ్స్, ఆ 4 నుంచి స్టాక్స్ని తీసుకొస్తా. ఏంది, నా ఎక్సెల్ నుంచి. ఆ ఎక్సెల్లో నాకు ఇష్టమైనది వచ్చి ఇది ఏంది, ఈ బ్లూ లెవెల్. ఈ బ్లూ లెవెల్ దగ్గర నుంచి చేసేదే నా ఫేవరెట్ సిస్టమ్. ఏ నుంచి నేను ట్రేడ్ చేసిన ప్రతిసారి సక్సెస్ అవుతా. 7 సార్లు సక్సెస్ అవుతా, 3 సార్లు నాది పోద్ది. ఆ 3 సార్లు పోయింది కూడా నేను పోస్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్. పోయే రోజు 3 రోజులు ఇచ్చేయడానికి రెడీ. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, బజాజ్ ఆటోలో ఎంట్రీ ఇచ్చా,
ఎంట్రీ ఇచ్చి ఇది 1:3 వచ్చింది ఎగ్జిట్ కావాలి, నాకు 1:4 కావాలి. అందుకోసమే కాన్ఫిడెన్స్గా కూర్చోగలను, ఎందుకంటే మళ్ళీ అక్కడ పోయినా సరే అక్కడ నుంచి మళ్ళీ సెల్ జరగడానికి కానీ సైడ్ వేలోనే ఉంటుంది. అది నా కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఎంట్రీ తీసుకుంటే ఏదర్ ఎస్ఎల్ కానీ టార్గెట్ కానీ తీసుకొని బయటికి రాను. నాకు మినిమం 1:4 తీసుకుంటేనే బయటకు వస్తా. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది దీన్ని ముందు ట్రేడింగ్ని సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏం కావాలంటే టెక్నికల్గా, ఫండమెంటల్గా, సైకలాజికల్గా ఈ 3 పాయింట్లే మెయిన్. కానీ జనాలందరి దగ్గర ఫండమెంటల్ టెక్నికల్ ఉంది కానీ సైకలాజికల్ లేదు. ఎందుకంటే ఫండమెంటల్ టెక్నికల్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, ఏ బుక్స్లో అయినా దొరికిద్ది. ఎక్కడ ఎవరు ఏ గురువు చెప్పినా ఆన్లైన్లో 20 రోజులు 30 రోజులు నెల రోజులు చెప్పి ఒక ఏదో చెప్తాడు. ఆ క్యాండిల్స్ని పట్టుకొని రీడ్ చేయటం, క్యాండిల్ స్టిక్స్ అని, ఇంపార్టెంట్ లెవెల్ అని, హైయెస్ట్ వాల్యూ లెవెల్ అని, ఇవి చాలా చెప్తారు. అవి టెక్నికల్ ఫండమెంటల్. అక్కడి నుంచి ట్రేడ్ చేస్తుంటారు, ఎప్పుడు ఫెయిల్లోనే ఉంటారు. ఇచ్చిన 1-2 సార్లు కూడా 1:1కి ఎగ్జిట్ అయిపోతారు. కానీ సైకలాజికల్గా ఏంటంటే సైకలాజికల్గా బిల్డ్ అవడం ఏంటంటే నువ్వు ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాక నువ్వు 50% సక్సెస్లో ఉండాలి. అంటే 100 ట్రేడ్లు చేస్తే నువ్వు 50 అయినా సక్సెస్ అయ్యేటట్టు ఉండాలి. ఆ సక్సెస్ లేనప్పుడు నువ్వు ట్రేడింగ్లో ఎన్నిసార్లు ట్రేడ్ చేసినా నువ్వు ఫెయిల్ అయ్యి, ఎన్ని సంవత్సరాలు ట్రేడ్ చేసినా, 4 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు ట్రేడ్ చేసినా ఫెయిల్ అయ్యి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ సైకలాజికల్ అనేది ఒక గురువు పక్క నుండి నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు నీ మైండ్ సెట్ని ఆపగలిగేవాడు కావాలి. అది ఎవరి దగ్గర నుంచి వస్తుంది? పక్కన ఒక గురువు ఉంటే ఆ గురువు ద్వారానే అది. ఒకవేళ నువ్వు ట్రేడ్ ఇచ్చినా అసలు పోయినా నువ్వు ఎందుకు ఇచ్చావు ట్రేడు, ఎందుకు అసలు పోయింది, ఏది రిఫరెన్స్ తీసుకున్నావు, ఏది పట్టుకొని ఎంట్రీ ఇచ్చావు, ట్రేడ్ చేసావు అని, ఇవన్నీ ఒకదానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ని అన్నిటిని సరి చేస్తూ ట్రేడింగ్లో తీసుకెళ్ళాలి. అది ఒక రోజులో, ఒక నైట్లో, ఒక నెలలో వచ్చేది కాదు. మినిమం 6 నెలల నుంచి సంవత్సరం పట్టదు. ఎందుకంటే నేను 5 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్నాను కాబట్టి మీకు 5 సంవత్సరాలు పట్టదని నేను చెప్పట్లా. మినిమం 6 నెలల నుంచి సంవత్సరాలు పట్టదు. పడితేనే అది ట్రేడింగ్లోకి నువ్వు 50% సక్సెస్లోకి వెళ్తావు. లేదు, కాదు, కూడదు, 20 రోజుల్లో ఆన్లైన్లో నేర్చుకుంటాను, నెల రోజుల్లో ఆన్లైన్లో చెప్పండి, మా డౌట్స్ క్లారిఫై చేయండి అంటే ఎప్పుడు ఫెయిల్లోనే ఉంటాం. 50% కదా, 10% కూడా ఉండవు. ఎప్పుడు డబ్బులు పెట్టినా అందరి దగ్గర ఇప్పుడు మనీ అయితే ఉన్నాయి. ఆ మనీ ఎక్కడ పెడుతున్నారంటే తీసుకొని షేర్ మార్కెట్లో పెడుతున్నారు. ఎందుకంటే ఈజీగా వస్తుంది మనీ. ఆప్షన్స్ కొనేస్తాం, ఇంట్రాడేలో కొనేస్తాం, ఎంట్రీ ఇచ్చేస్తాం. కొంతమంది అయితే అసలు కూడా బెటరు. ఇప్పుడు నీకు ఎంత వచ్చినా నీ ఆప్షన్ అయితే ఇక్కడ ఆప్షన్ అయితే పెరగదు, నీ 50 పాయింట్లో ఉంటుంది. ఇది ఎడదా చూపిస్తుంది కదా, ఇది ఏం చేయాలి, దీన్ని ఫిల్ చేసుకోవాలి, ఈ గ్యాప్ని. ఈ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నువ్వు ఎగ్జిట్ ఎప్పుడు అవుతావు, ఎంట్రీ ఎప్పుడు ఇస్తావు అనేది ఇదంతా ఒక ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ రూపంలో వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూనే ఉంటేనే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలి. అది నేను చెప్పదలుచుకుంటాను. ఇప్పుడు నువ్వు ఈ గ్యాప్ దగ్గరికి వస్తాను ఎందుకు అనుకున్నావు అంటే అది ఎన్నో బ్యాక్ టెస్ట్ చేసినాకే నాకు అర్థమైంది, ఇవి పని చేస్తాయని అర్థమైనాకే నేను ట్రేడ్ ఇనిషియేట్ చేస్తున్నా. ఇది నేను చెప్పదలుచుకుంది. కానీ అందరికి మాత్రం ఎప్పుడు నేను ఫెయిల్ అవ్వాలని ఉంటుంది. నేను పెట్టిన ప్రతిసారి వీడియో ఫెయిల్ కావట్లేదు, 1:4 ప్రతిసారి చూపిస్తున్నాడని మీకు అనిపించచ్చు. కానీ అది నా ఒక 5 సంవత్సరాల కష్టము. ఆ లెవెల్ మార్క్ చేసుకొని ఆ టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేసి ఆ జోన్స్ని తీసుకొని వచ్చి ఎంట్రీస్ ఇస్తున్నాడంటే అది ఎన్నో రోజులు కష్టము, ఓవర్ నైట్లో వచ్చిందైతే కాదు. ఇది ఇప్పుడు ఏం చేసింది, మన ఎంటర్ జోన్ తెచ్చిన గ్యాప్ దగ్గరే నువ్వు ఎంత కింద పోయి నువ్వేం ఫీల్ అవ్వకు. ఎందుకంటే అది మళ్ళీ పైకి పోద్ది, అది ఆల్రెడీ బయింగ్ కన్వర్ట్ అయిపోయింది. నువ్వు మనది ఏంది, ఇది ఈ గ్యాప్ కిందకి పోయింది ఇంకా పోద్ది అనుకుంటే అది మన పిచ్చి, ఇది కాన్ఫిడెన్స్. అది ఇప్పటికి మనకి 50 పాయింట్లు వచ్చి మనం ఎగ్జిట్ అయిపోయాం, ఇంకేటి పోయినా మనకి ఇబ్బంది లేదు. ఇది ప్రతిరోజు ఇలాగే ట్రేడ్ చేయాలి. ఒకరోజు ఏంటి, ఒకరోజు ఎగ్జిట్ అయిపోయి ఒకరోజు ఇంకా పోద్దని ఉండి ఇవంతా కాదు. ఇవన్నీ మన దాంట్లో ప్రాసెస్ ఇదంతా మన ఆఫ్లైన్ క్లాసెస్లో. ఇది ఎల్టీ తీసుకున్నాం, ఫేవర్గానే ఉంది, ఆనెస్టీ శాను. ఇది బజాజ్ ఆటో చెప్పాను, నేను నుంచి ఎంట్రీ ఇచ్చా, ఆనెస్టీ 3 వచ్చింది, మళ్ళీ ఆడికి ఎంట్రీ ప్లేస్కి పోయింది. కుదిరితే అసలు ఇచ్చేస్తాను, మన ఎంట్రీ అయితే అయిపోయింది. అది ఓకే. ఇంకా ఓకే, రేపు కలుద్దాం. స్టేట్ బ్యాంకులో ఎగ్జిట్ అయిపోయాయి. మామూలుగా అయితే ఈ లో లెవెల్ దగ్గర టచ్ అవ్వాలి. ఆల్రెడీ టైం 3 వస్తుంది. మన ఎగ్జిట్స్ అన్ని 3 గంటల్లో 3:10 లోపు ఎగ్జిట్స్ పెట్టేస్తాం. 0-0 చేసి పెట్టేస్తాం ఏమైనా ఉంటే. ఇప్పుడు బజాజ్ ఆటో ఉంది కదా, మన ఎంట్రీ ఇంకా ఇది 0-0 చేసి పెడతాం. 3 గంటల కరెక్ట్ ఎగ్జాక్ట్గా 3 గంటలకు 0-0 పెడతాం. పోతే అక్కడే మనం మనీ ఏం పోదు, అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తా. ఇప్పుడు కోల్ ఇండియా కూడా నా దాంట్లోకి వచ్చింది. దీంట్లో నువ్వు ఎంట్రీ ఎందుకు తీసుకోలేదు? నువ్వు 100 అటెంప్ట్స్ చేయి, ఇది కింద బయింగ్ కన్వర్ట్ అయిపోయింది. ఇవన్నీ నేను సెల్ చేయాలి, ఇది మళ్ళీ ఎడబోయి సెల్ చేయాలి. ఇదేం చేస్తుందా?
ఆయన నుంచి సపోర్ట్ తీసుకొని పోతుంది, ఇక నుంచే సెల్ అవ్వాలి. ఇదే పైకి పోయింది. ఇప్పుడు ఎన్ని క్యాండిల్ వేసింది? ఒక 100 క్యాండిల్ వేసి ఉంటుంది. చిన్న చిన్న ఇచ్చిన 1 మినిట్లో ఈ 3 మినిట్స్లో కంపేర్ చేస్తే 5 మినిట్స్లో అయితే ఎన్ని క్యాండిల్ వేసి ఉంటుంది? మహా అంటే ఒక 50 క్యాండిల్ వేసి ఈ 50 క్యాండిల్స్ ఈ జోన్ పట్టుకొని వేస్తుంది. ఎందుకని కిందకి రావట్లేదు? ఎందుకని పైకి పోవట్లేదు? ఎందుకంటే నిఫ్టీ ఒక మూమెంట్ అయిపోయింది, ఇప్పుడు కిందకు వచ్చింది కాబట్టి ఇది ఎక్కడే స్టేబుల్ అవుతా ఉంది. ఇప్పుడు కానీ నిఫ్టీ కానీ గ్యాప్ నుంచి కానీ బంప్ అయింది అనుకో, ఇక్కడ నుంచి మామూలు స్పీడ్ తెల్లదు ఎక్కడికి. అది ఎంట్రీస్ అనేది ఆ లెవెల్ని కంపేర్ చేస్తూ ఫండమెంటల్గా టెక్నిక్గా రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటాం. శ్రీరామ్ పిన్ ఇంకోని ఇది అయిపోయింది ఎగ్జిట్. లో లెవెల్ టచ్ అయింది, ఇదిగో పొద్దున్నే 5 మినిట్స్ లోన్ టచ్ అయిందా ఎగ్జిట్. ఇంకా దాన్ని అంటే ఇంకో బ్రేక్ చేయదు, మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోయాం దీంట్లో. ఓకే, అది గ్రాసిమ్ ఉంది. దీంట్లో ఎంట్రీ ఎందుకు తీసుకోలేదంటే నా జోన్ ఇంత పెద్దది ఉంది, ఈ జోన్ మొత్తం మీరు చేయలే, అందుకని నేను ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నాకు ఏడ కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఎల్టీలో తీసుకున్నా, బజాజ్ ఆటోలో తీసుకున్నా, శ్రీరామ్ పిన్లో తీసుకున్నా, ఎస్బీఐలో తీసుకున్నా. ఇదేం చేసింది? పోలింది, ఇంకా ఏడా అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు నిఫ్టీ బై జరిగిందని మామూలు బై జరగదు. నిఫ్టీలో 50 పాయింట్లు తీసుకున్నా. ఓకే, ఓకే మరి ఈ రోజుకి అది.